లేని ప్రశ్న అది అమ్మా రోజా. అమ్మా అమ్మా మీరు అంటున్నారు కదా ఇప్పుడు ఇది ఈ బోధ ఇది అప్పుడే కాదు, అమ్మా అయిపోయినా కూడా అది అలా బోధించుకుంటుంది అది అనేది. అంటే అమ్మా దేని గురించి బోధించుకుంటుంది? అదేలేమ్మా, లోపల ఏది ఉందో దాన్ని ఖాళీ చేసుకుంటా ఉంటుందమ్మా. ఇప్పుడు ఆ బోధ బయట దాని గురించి కాదు, నా ముందుకి ఏదొస్తుందో, నా ముందుకి ఉమ్, ఏదో ఉమ్, ఒక రూపంలో నా మనసు నిరంతరం పనిచేస్తూనే ఉంటుంది కదా చిన్ని. అవును అవును. వస్తా ఉంటాయి ఉమ్, ఆలోచనలు, వస్తా ఉంటాయి. ఒకవేళ ఏ ఉమ్, ఆలోచన ప్రస్తుతంలో వర్తమానంలో లేకపోయినా నాకు ఆ గతం నుంచి ఉమ్, వచ్చిన ఆలోచనలు ఉంటాయి. గతం అవును. నుంచి వచ్చిన ఆలోచనలే ఎక్కువ ముందుకు వస్తూ ఉంటాయి అంతే చిన్ని. కదా. అయ్యో అయ్యో గతమే వచ్చినప్పుడు ప్రతిక్షణం అప్పుడు కదులుతా ఉంటుంది. ఉమ్. అప్పుడే శోధించుకుంటుందమ్మా. అది ఆ ఆలోచన అక్కడ శోధిస్తుంది. అలా శోధించుకుంటా శోధించడమా మీరు అనేది? అంటే బోధించడం వేరు, శోధించడం వేరు. అంటే రెండు. ఆలోచన అక్కడ చూస్తుందమ్మా. ఆ ప్రశ్న అలా వచ్చినప్పుడు నా ముందుకి ప్రశ్న రూపంలోనే వస్తుంది నాకు అది. ఉమ్. అదే అంటే మీరు ఏదొచ్చినా బోధించడం అన్నారు కదా. ఆ అది కరెక్ట్ గా అనిపించలేదు. బోధించడం అంటే అదే మనం ఒకసారి విన్నదాన్ని రిపీట్ చేసుకుంటుంది, నెమరు వేసుకుంటుంది. ఆ అన్ని ఇష్టాల్లాగి దీని పట్ల ఎక్కువ ఇష్టం పెట్టుకుంది కాబట్టి దాన్ని నెమరేసుకుంటూ ఉంటుంది. అయితే ఇక్కడ ఇంకొకటి రోజా, ఇది ఇది ఇలా చూసుకోవడం ఇలాగ నేను చేశాను కాబట్టి చెప్తున్నాను. ఆ అవునమ్మా. ఇప్పుడు మీరు అన్నారు కదా, ఆలోచనని చూడడం జరుగుతుంది అనేది, లేకపోతే ఒక్కొక్కసారి అనాలిసిస్ చేస్తాం, విశ్లేషణ చేస్తాము. అయితే నేను చూసుకునేదాన్ని రోజా ఇలాగా. అయితే ఒక ఆ, ఏంటంటే కొన్నిసార్లు మన ఆలోచనలు మన చూపుతో ఆగిపోతాయి. అయితే అది కొన్నిసార్లు చూడండి, అది మనం ఆ సత్సంగాలు విని విని ఉంటాం కదా, ఆ బోధల వల్ల కూడా ఆగిపోతాయి. అవును కదా సిస్టర్ కదా. ఆ బోధ గుర్తొచ్చి కూడా ఆగిపోతుంది. ఆగిపోతుంది బోధలో వాక్యం గుర్తొచ్చి కాదు చిన్ని అలా. కదా. ఇప్పుడు నాకు ప్రశ్న వచ్చినప్పుడు అది బోధలో చూసుకోవాలి, వాక్యం గుర్తొచ్చి ఆగిపోవటం కాదు పిన్ని. తెలియాలి. అది అది తెలియాలి, లోపల అందుకే నేను ఇది శోధించుకుంటుంది. అడుగుతున్నాను. ఇది ఆ, ఆ, ఒక్కసారి చూసుకోండి. ఈ బోధలో ఉమ్, మననం చేసుకోవటం వల్ల, ఈ బోధలు మన ముందుకు రావటం వల్ల ఆటోమేటిక్ అంటే నేను అనుకునేదాన్ని, నేను ఉమ్, ఇది ఎలా ఆగింది అనేది చూసిది. ఎందుకంటే ఇది ఎలా ఆగింది అనేది చూసినప్పుడు అది ఆ ఉమ్, కొన్నిసార్లు, అంటే ఇప్పుడు కాదు, కొన్ని సంవత్సరాల క్రితం ఉమ్, ఉమ్, నేను ఇలా ఆలోచిస్తున్నానేంటి, ఇలా వెళ్ళిపోతున్నానేంటి, ఉమ్, లేదా భగవాన్దో బుద్ధుడిదో ఏదో వాక్యం గుర్తొచ్చు, ఏయో అక్కడ ఒక ఉమ్, కామ్ వచ్చేస్తుంది మనకి. ఉమ్, అయితే మనం ఈ ఉమ్, ఈ ఉమ్, బోధలు వినడము అనేది, ఇప్పుడు వినడము ఉమ్, అంటే యాక్చువల్ గా కృష్ణమూర్తి ఇంకా ఉమ్, ఇంకా ఉమ్, మనం అక్కడికి రాలేదనే అనుకుంటున్నాను నేను. ఆయన అవును. వినడము అంటే ఉమ్, పాలు పంచుకోవడమే అంటాడు. ఇప్పుడు మీరు ఉమ్, ఒక కూరని ఎలా వండాలో ఒక కూరని నేను చెప్తాను అనుకోండి, మీరు అక్కడ వింటా ఉమ్, ఉంటారు, ఉమ్, వింటారు, ఉమ్, ఓన్లీ అవును. వింటారు. ఆ అవును అది చిన్ని. ఉమ్, అది చాలా ప్రాథమికమైంది, చాలా మామూలుది. ఉమ్, అయితే ఉమ్, ఉమ్, వింటున్న సమయంలోనే మీరు ఇందాక అన్నది కూడా, మాట్లాడినప్పుడు కూడా ఇదే ఉమ్, నేను మాట్లాడింది. వింటున్న ఉమ్, పాలు పంచుకోవడం ఏంటి? మీరు వచ్చారు నా ఉమ్, దగ్గరికి, నేను ఆ కూర ఎలా వండాలో ఉమ్, చూపిస్తా, నేను చేస్తా ఉంటే మీరు కూడా కూర వండడంలో మీరు కూడా అక్కడ ఉమ్, పాల్గొన్నారు. ఉమ్, మీకు ఉమ్, అర్థమైందా? ఇక్కడ మనకి అవునమ్మా. కృష్ణమూర్తి చెప్పేది ఏంటంటే, బోధలు అనేది వినటం లేదు, పాలు పంచుకోవటమే ఉంది అంటాడు. ఇది ఇది ఉమ్, నిజంగా ఉమ్, ఇది అర్థం చాలా అవ్వాల్సింది అసలు. అద్భుతం. నేను అందుకే అవును. వినడం అంటే కూడా మనకి తెలుసా అని అడుగుతున్నాను. ఆ ఉమ్, వినడం అంటే అల్- అదే సమయంలో నన్ను నేను ఆ ఎలా ఉమ్, ఉన్నానో చూసుకుంటా ఉన్నప్పుడు చూసుకుంటా. మాత్రమే ఉమ్, అది ఆగిపోతుంది. ఉమ్, అప్పుడు ప్రశ్నలు ఉండవు. ఒకవేళ ఉన్నా ఆ ఉమ్, ప్రశ్నకి సమాధానం రాదు. ఎందుకంటే ఇక్కడ ఉమ్, సమాధానం లేని ప్రశ్నలు. ప్రశ్న దాన్ని ఉమ్, అడుగుతుంది, ప్రశ్న ఉమ్, వేసుకుంటుంది. ఉమ్, ఉమ్, కానీ ఆ ప్రశ్నకి ఉమ్, ఒకవేళ ఆన్సర్ వచ్చిందంటే అది కూడా ఎక్కడి నుంచి తెచ్చింది? ఉమ్, గతం నుంచి తెచ్చింది. కాబట్టి ఒకవేళ ఉమ్, అలవాట్లో అది సమాధానం ఇచ్చుకున్న, ఆ ఇచ్చుకున్న దాన్ని కూడా చూస్తా ఉంటుంది. ఉమ్, అప్పుడు
అప్పుడు ఇది ఆగిపోతుంది. ఎందుకంటే అది మళ్ళీ ఏదో ఒక రకంగా, ఎందుకంటే ఇప్పుడు ప్రశ్న మీరు మిమ్మల్ని నేను ఒక ప్రశ్న వేసినప్పుడు మీరు ఒక సమాధానం నాకు ఇచ్చారు. అప్పుడు నాకు సరిపోయింది అది. నాకు ఆగిపోయినప్పుడు. అదే ఇక్కడ అంటే ఒక ముగింపు అయిపోయింది దాంతో. ఇప్పుడు మళ్ళీ చెప్పాను, మళ్ళీ అడిగాను అనుకో, ఏం ఇంకా అర్థం అవ్వలేదా, ఇంకా అడుగుతున్నావు అంటే అక్కడ మన అలవాటు ఎలా అంటే దాన్ని ముగించేయాలి.